హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో చాలా రకాల యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్ సపోజ్ మీరు చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సో ఏదైనా సరే మనం యాప్స్ ఉంటాయన్నమాట. సో రెగ్యులర్గా మీరు యూజ్ చేసేది ఏంటి అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సో ఫేస్బుక్, ఇవి రెగ్యులర్ ఉంటాయి కదా సోషల్ మీడియా యాప్స్. ఇవి తప్పించి మీ మొబైల్లో వేరే యాప్స్ ఉన్నట్టయితే కంపల్సరీగా మీరైతే రిస్క్లో ఉన్నట్టే. సో ఈ పని కనుక మీరు చేయనట్టయితే, సో ఒకవేళ మీ మొబైల్లో ఈ యాప్స్ ఉన్నా సరే వీటికి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో రెగ్యులర్గా మీరైతే వాడని యాప్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట మొబైల్ ఫోన్లో. సో అవి వచ్చేసి మన డేటాని ఎంతో కొంత కన్జ్యూమ్ చేస్తాయి. సో మీరు కావాలనుకుంటే దాన్ని ఇన్స్టాల్ అయితే చేస్తారు, నార్మల్గా ఈ విధంగానైతే అన్ఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. సో కాకపోతే చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేస్తే మనకు ఏదైతే డేటా ఉంటుందో ఆ యాప్కి సంబంధించి అది వచ్చేసి మన డేటా అనేది స్టోర్ చేసుకునే ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరనైతే మన డేటా ఉంటుంది అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు పర్మనెంట్గా యాప్ అనేది డిలీట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒక పని ఉందన్నమాట. సో ఆ పని ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి కనబడుతుంది కదా. సో ఈ యాప్ ఇన్ఫోని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ ఇన్ఫోని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో 2 మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ మెథడ్ అనమాట, సెకండ్ తర్వాత చెప్తా. సో ఇదే వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది మన డేటాకు సంబంధించి. ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో మీరు ఇదివరకు ఇచ్చిన ఈ యాప్కి అది వచ్చేసి స్టోర్ చేసుకునే ఉంటుంది కాబట్టి యాప్ ఏదైతే డెవలపర్ ఉంటారో వాళ్ళకైతే ఈజీగానైతే అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీ డేటా అనేది వాళ్ళ దగ్గరనే స్టోర్ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ లైవ్లో చూసినట్టయితే మన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఎనేబుల్ అయితే ఇచ్చినాం అనమాట ఇది వరకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పర్మిషన్స్ వచ్చేసి ఇవ్వలేదు. సో కాకపోతే ఈ పర్మిషన్ అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు. సో ఒకవేళ అడుగుంటే ఇచ్చేటోని కావచ్చు. సో ఈ విధంగా దీంట్లో పర్మిషన్లో మీరు చూసినట్టయితే కెమెరా ఎనేబుల్ అని చెప్పేసి ఉంది, అదేవిధంగా కాంటాక్ట్స్, స్టోరేజ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఒకవేళ మీ మొబైల్లో కనుక వేరే యాప్ ఉన్నట్టయితే సో కంపల్సరీగా మీరైతే ఇచ్చే ఉంటారు ఈ పర్మిషన్స్ అనేవి. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసారు అనుకోండి, ఏవైతే యాక్సెస్లు ఇప్పుడు చూపెడుతున్నాయో ఇవి వచ్చేసి కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు అయితే వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ యాప్కి ముందే మీరు పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ డైరెక్ట్ డెలీట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉంటుందో సో దానికి బేస్ చేసుకొని యాప్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైతే మీకు స్పామ్ మెసేజ్ సెండ్ చేస్తున్న వాళ్ళు కానీ సో ఈ విధంగా మీ డేటా అనేది వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి దీనికి సంబంధించి అంటే ఇక్కడ మీకు స్టోరేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. దాన్ని ప్రెస్ చేసినట్టయితే క్లియర్ కచ్చే అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. స్టార్టింగ్లో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత క్లియర్ కచ్చే అనేది అయిపోతుంది. దాని తర్వాత క్లియర్ డేటా అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన పర్మిషన్స్ డేటా బేస్ ఏవైతే ఉంటాయో మీ డేటాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని యాప్లో ఉంటాయి కదా అవి వచ్చేసి క్లియర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యాప్ డేటా ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఎంత ఎంబీ ఉన్నానో అంత ఎంబీ అయితే ఇక్కడ రావాలన్నమాట. సో మీ డేటా అండ్ కచ్చే ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి స్టోర్ చేసుకోవద్దు. ఆ విధంగా అలా జీరోని అయితే పెడితే మీరు అప్పుడు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోనికి అయితే రెడీ కావచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ యాప్ నుంచి మీరు కంప్లీట్గా పర్మనెంట్గా మీ మొబైల్ ఫోన్ నుంచి అయితే డిలీట్ చేసి పారేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ అనమాట. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో కనుక యాప్ ఇన్ఫో అని చూపెట్టకపోయింది అనుకోండి, మీరేం చేస్తారంటే సెట్టింగ్స్లోకి అయితే రండి. సో మీ మొబైల్లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి షోగా అయితే ఉంటాయి కదా. సో కంపల్సరీగా మీ మొబైల్లో యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి యాప్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో కొంతమందికి యాప్ మేనేజర్ అని చెప్పేసి అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మన మొబైల్ ఫోన్లో ఏవైతే యాప్స్ ఉంటాయో అవన్నీ షో కావడం జరుగుతుంది. దీంట్లో మీకు సంబంధించిన ఏదైతే యూసేజ్ ఉండదో సో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకొని ఇదివరకు ఏదైతే ప్రాసెస్ చెప్పానో సో ఆ విధంగానైతే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్స్ ఉంది, అదేవిధంగా పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంది, అదేవిధంగా స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది. సో అదేవిధంగా బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ మీరైతే టర్న్ ఆఫ్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా చేసినట్టయితే మీ డేటా అనేది ఎక్కడికి వెళ్ళిపోదు, ఈ యాప్లో ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ చేయకుంటే సో కంపల్సరీగా ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే ఆ ఇన్స్టాల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రెస్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా ఇంతకుముందు మీకు చెప్పినా కదా ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ ఆన్ అయిపోతాయి కదా. సో ఈ విధంగా ఇవన్నీ టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఈ విధంగా టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మీరైతే అన్ఇన్స్టాల్ చేసుకోనికైతే రెడీగానైతే ఉండొచ్చు. సో మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేసేస్తే ఇవన్నీ పర్మిషన్స్ వెళ్ళిపోతాయి కదా, నాకెందుకు
యాప్స్కి సంబంధం ఇవన్నీ చెప్పేసి. సో కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మనం ఇవన్నీ ఇచ్చేసాం కాబట్టి అప్లికేషన్ నుంచి మన ఫోన్ కాల్స్ కానీ సో సంబంధించిన స్పామ్ కాల్స్ కానీ ఊకే వస్తూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే ఇక్కడ నుంచి మన డేటా అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో మనకు ఫోన్ కాల్స్ కానీ స్పామ్ కాల్స్ కానీ చాలా రకాలుగా వస్తాయి, మనం అబ్జర్వ్ చేసి ఉంటాయి. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా ఈ ప్రాసెస్ కనుక చేసినట్టయితే ఇప్పటి నుంచి మీ డేటా అనేది ఏ అప్లికేషన్లో కూడా స్టోర్ అయి ఉండదు. సో మీరు వచ్చేసి సెక్యూర్గా సేఫ్గా అయితే మీ మొబైల్ ఫోన్ అనేది వాడొచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరైతే మీ మొబైల్ ఫోన్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. అదేవిధంగా అనవసరం లేని అప్లికేషన్స్ అని ఈ విధంగానైతే ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.